బీపీ ఉన్నవాళ్ళు రోజు సెక్స్లో పాల్గొనవచ్చా? సెక్స్లో పాల్గొన్నప్పుడు బాగా ఎగ్జైట్ అవ్వచ్చా? ఎక్కువ కామోద్రేకం చెందడం వల్ల బీపీ పెరిగిపోయే ప్రమాదం ఉందా? బీపీ తగ్గకుండా అవుతుందా? బీపీ ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొచ్చండి. మైల్డ్ బీపీ అయితే గొడవ లేని మాలు పూర్తిగా కామోద్రేకం పొందొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, అడిగే అంత పెద్ద ఏమవదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, సెక్స్లో పాల్గొన్నప్పుడు ఏ మగవాడు ఎంత బీపీ లేని మగవాడికైనా సరే సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటే పై రీడింగ్ మనం మామూలుగా 120/80 అంటాం. ఈ 120కి 40 యాడ్ అవుతుంది, లేదా 60 యాడ్ అవుతుంది. ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో మూడు పెరుగుతుంటో ఎక్సైట్మెంట్ వస్తుందో ఆ కామోద్రేకంతో 120 ఉన్న బీపీ 160, 180 అవుతుంది. ఎప్పుడైతే వీరం పడిపోతో వెంటనే మళ్ళీ 120కి వచ్చేస్తుంది. అది నార్మల్ వ్యక్తి, హెల్దీ పర్సన్ యొక్క అలా పెరగడం వల్ల మగవాడికి ఏ రకమైన నష్టం కలగదండి. ఎందుకని రక్తనాళాలు వ్యాకోచిస్తాయి, చక్కగా వ్యాకోచిస్తాయి, మళ్ళీ ముచ్చుకుంటాయి. అక్కడ అదే బీపీ ఉన్న వాళ్ళకి ఏంటవుతుందంటే రక్తనాళాలు వ్యాకోచించడం అనేది కష్టం అవుతుంది. కానీ బీపీ రైజ్ అయిపోతుంది. ఒక్కోసారి బీపీ సెకండ్ మరి 40 to 65 ఎక్కువ రైజ్ అవుతుందని చెప్పాక మిల్లీమీటర్ మెర్క్యూరీ రైజ్ అవుతుంది అనుకున్నా కదా, అప్పుడు ఒక్కోసారి బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది, హార్ట్ అటాక్ లాగా వస్తుంది. అంచేత మైల్డ్ హైపర్ టెన్షన్ వాళ్ళకి నో ప్రాబ్లం, అంటే కొద్దిపాటి బీపీ ప్రాబ్లం. కానీ మోడరేట్ టు సివియర్గా ఉన్నవాళ్ళు మాత్రం సెక్స్లో ప్రాబ్లం అంత కామోద్రేకం చెందకూడదు. చెందుతుంటే మాత్రం 2 రకాలుగా వస్తుంది. ఒకటి తలనొప్పి వస్తుంది, రెండోది టైట్గా చెస్ట్ టైట్గా తయారవుతుంది, టైట్నెస్ ఆఫ్ చెస్ట్, ఇక బిగబట్టినట్లు అయిపోతుంది. ఎప్పుడైతే బిగబడుతోంది అని ఆలోచన రాగానే తెలియగానే కూల్ అవ్వాలి, తలనొప్పి అనిపించింది కూల్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా బీపీ సంబంధించిన మందులు జాగ్రత్త వాడుకోవాలి, బీపీని కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, ఎవరైతే బీపీ బిళ్ళలు వాడుతుంటారో ఎక్కువ మోడరేట్ టు సివియర్గా ఎక్కువ వాడుతుంటారో వాళ్ళకి సెక్స్ కూడా డౌన్ అయిపోతుందండి బిళ్ళల వల్ల. అయితే బీపీ బిళ్ళ వల్ల సెక్స్ బిళ్ళ వల్ల షుగర్ ఈ బీపీ డౌన్ అయిపోతుంది కనుక, సెక్స్ డౌన్ అయిపోతుంది కనుక అటు బీపీ తగ్గుతుంది, సెక్స్ డౌన్ అవుతుంది కనుక బీపీ బిళ్ళ వల్ల ఆడడం మానేద్దాం, సెక్స్ ఎంజాయ్ చేద్దాం అంటే చాలా ప్రమాదం అవుతుంది. అంచేత బీపీ ఎక్కువగా ఉన్నవాడు మాత్రం సెక్స్లో పాల్గొన్నప్పుడు అంతగా ఉద్రేకం చెందకుండా జాగ్రత్తగా ఉండాలి. మనసును మరి అంత ఆవేశపడి చూసుకోవాలి. అలా ఏవైతే ఒక్కోసారి ప్రమాదం వస్తే, ఒకసారి బీపీ సెక్స్లో పాల్గొన్నప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది. గుర్తుంచుకోండి, బీపీ ఎక్కువ మోడరేట్ సివియర్గా ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అంచేత బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత ఉద్రేకం చెందకుండా ప్రశాంతంగా ఉండి అలా కొద్దిపాటి సుఖం పొందడానికే అలవాటు పడాలి. కానీ మామూలుగా రెచ్చిపోవడం మాత్రం పనికిరాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.